I remember that call after Darling which didn't work. You told me what it didn't like for you. That helped me a lot. అరే అది కదా కావాల్సింది నాకు, అది కూడా నాకు కావాలి. బికాజ్ యూ రన్ యువర్ షో ఆన్ క్రిటికింగ్. అండ్ క్రిటిక్ అనే వర్డ్ కూడా తప్పు కాదు. క్రిటికల్గా ఉండడము అంటే మంచి చెడలు తారతమ్యంగా చూసుకొని ఉండడం క్రిటికల్గా, అది మనం తప్పుగా అర్థం చేసుకుంటాం చాలా ఎక్కువసార్లు. బట్ ఇఫ్ యూఆర్ నాట్ క్రిటికల్, ఐ డోంట్ నో వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఆల్సో. ఇంత గొప్ప కవిత్వం రాసి కూడా దాని మీద క్రిటిక్, ఇప్పుడు లిటరీ క్రిటిసిజం అనేది చాలా గొప్ప ఆర్ట్ సార్. అది మా నాన్న చేస్తుంటాడు అవన్నీ, నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అండ్ నేను చాలా నేర్చుకున్నా దాంట్ నుంచి. సో అది లేకపోతే, క్రిటిక్ లేకపోతే ఆర్ట్కి వాల్యూ ఉంటుంది సార్. ఉండాలి క్రిటిక్ అనేది. సో అదేంటంటే కొన్నిసార్లు ఆ భాష బాగోదు, చెప్పే విధానం బాగోదు, టోన్ సార్, టోన్. అండ్ చూసిన 2 నిమిషాలకే ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఓకే. ఇప్పుడు గుడిపూడి శ్రీహరి లాంటి వాళ్ళు హార్ష్ టోన్ యూజ్ చేసినా ఇట్స్ జస్టిఫైబుల్. సమీక్ష సార్, సమీక్ష అనేది సినిమా మొత్తాన్ని చూసి తర్వాత మీరు సమీక్ష. ఈ డైలాగ్ బాగాలేదు, ఫస్ట్ హాఫ్ బేర్ మినిమం యావరేజ్, నాట్ బిగ్ లాఫ్స్, సెకండ్ హాఫ్ హై లాఫ్స్, ఇది సమీక్ష కాదని నా ఉద్దేశం సార్. టోటాలిటీ ఉంది. సమీక్ష అనేది పూర్తి విషయాన్ని అవగాహన చేసుకొని చెప్పేది సమీక్ష, విమర్శ, క్రిటిసిజం, రివ్యూ. అది నేను ఐ వాంట్ దాట్ సార్. ఐ వాంట్ దట్ క్లాసిక్ గుడ్ రివ్యూస్ దట్ యూ హ్యావ్ ఆల్వేస్ రిటర్న్. అంటే మీరు చేయట్లేదని కాదు, ఇప్పుడు మీరు చేస్తున్నారు, చెప్తున్నా. మనం సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ బీయింగ్ సెన్సిబిలిటీ అబౌట్, అంటే డోంట్ మిస్కోడ్, దీన్ని మిస్కోడ్ చేసి మిస్ కాంటెక్స్ట్లోకి తీసుకురావాలని కాదు. మై ఐడియా ఇస్ దట్ ఐ హ్యావ్ ఆల్వేస్ లెర్న్డ్ ఫ్రమ్ క్రిటిసిజం అండ్ ఐ విల్ కంటిన్యూ టు లర్న్ ఫ్రమ్ క్రిటిసిజం, అండ్ ఐ విల్ ఆల్వేస్ డూ దట్.